హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 70వ భాగమేనండి. లాస్ట్ ఎపిసోడ్‌లో వీరభద్రం కొడుకు రామభద్రం, లిస్సా ఇద్దరూ పెళ్లి చేసుకుంటామని స్టేజ్ మీకొచ్చారు. వీరభద్రం, శకుంతల ఆపాలని చూస్తున్నారు. అక్కడి నుండి కొనసాగింపు. శకుంతల లిస్సా దగ్గరగా వచ్చి, "నువ్వు సినిమాల్లో నటిస్తావా? మరి సీరియల్స్‌లో నటించవా?" అంది. "నేను నటించనా ఆంటీ? చూస్తాను. నాకు చాలా ఇష్టం. 'పక్కింటి మొగుడు' సీరియల్ అంటే ఇంకా ఇష్టం. అస్సలు మిస్ అవ్వను ఆంటీ. అసలు ఏ రోజు వదలను తెలుసా?" అంది హుషారుగా లిస్సా. "అవునా? నాకు ఆ సీరియల్ కూడా చాలా ఇష్టం. నాకొక తోడు దొరికింది" అని మళ్ళీ వీరభద్రం పక్కగా నిలబడి, "ప్లీజ్ ఒప్పేసుకో ఈ పెళ్ళికి" అని వీరభద్రం అనుమతితో సంబంధం లేకుండా వాసంతి దగ్గరికి వెళ్ళి, "వాసంతి మేడం, ఇదే లగ్గంలో మా పిల్లలు కూడా ఇక్కడే కూర్చొని పెళ్లి చేసుకుంటారు. ఒప్పుకోండి మేడం" అంది. వీరభద్రానికి ఇక మాట్లాడే ఛాన్స్ లేదు. వాళ్ళ పక్కనే కింద కూర్చున్నారిద్దరు. ఆదిత్య లేచి, "నేను తాళి తీసుకొస్తాను" అంటూ వెళ్ళబోయాడు. "అవసరం లేదు. మా తాళి మేము తెచ్చేసుకున్నాం" అన్నాడు రామభద్రం తాళి చూపిస్తూ. అందరూ నవ్వుతున్నారు. మాలతి, శరత్ పెళ్లితో పాటు వీళ్ళిద్దరి పెళ్లి కూడా అయిపోయింది. పెళ్ళయ్యి తలంబ్రాయిలయిన తర్వాత మిగిలిన తంతు జరుగుతుంటే ఆదిత్య కిందకొచ్చి వాసంతి దగ్గర కూర్చున్నాడు. "అక్కా, యశస్వి కేసు నువ్వే వాదిస్తున్నావా?" అన్నాడు. "లేదాదిత్య, అతను ఏమాత్రం ఇష్టపడట్లేదు. శిక్ష అనుభవిస్తానంటున్నాడు. ఇప్పుడు మనం ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టం. ఒకవేళ అతను ఊరికే కావాలని చేయలేదు అని వాదించాలి అంటే, ఆ మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు ఇవన్నీ చూపించాలి" అంది. "శిక్ష పడితే అతని కెరీర్ మొత్తం ముగిసినట్టే కదా!" అన్నాడు. "అవును. అతను అదే అంటున్నాడు. నీ చెల్లెలికి చేసిన దానికి నేను శిక్ష అనుభవించలేదు కదా! అందుకే భగవంతుడు నాకిలా శిక్ష విధించాడు" అని అంది. "మరేం చేద్దామక్కా? జయ మేడం ఓకేనా?" అన్నాడు. "ఏం చేయలేం ఆదిత్య. వదిలేయడమే. అతని పాపానికి అతను అనుభవిస్తున్నాడు" అంది తేలిగ్గా. "జయ మేడం ఎక్కడున్నారు?" అన్నాడు చుట్టూ చూస్తూ. "అదిగో చూడు, పెళ్ళికూతురు దగ్గరే ఉంది. తనేం ఫీల్ అవ్వట్లేదులే. వాడు చేసిన పాపాలు కడిగేసుకుంటున్నాడు అంటోంది" అంది. జయానే చూస్తున్నాడు. పైకి ఏమీ లేనట్టు కనిపిస్తోంది కానీ, బెంగలో ఉన్నట్టు ఆమె ముఖమే చెప్తోంది అనుకున్నాడు. ఆ డ్రగ్ కేసులో సర్దార్జీకి శిక్ష ఖరారయింది. 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. అతనికి సహాయం చేసిన వాళ్ళకి కూడా శిక్ష పడింది. జైలుకి వెళ్ళిన వెంటనే ఏమడిగాడో తెలుసా? అంది నవ్వుతూ. "ఏమడిగాడు?" అన్నాడు ఆదిత్య. పేపర్లు, పెన్ను అడిగాడట. ఎందుకంటే తన జీవిత చరిత్ర అంతా బుక్‌లో రాసుకుంటాడట. బయటికొచ్చాక అదంతా నీతో మూవీ తీస్తాడట అంది వాసంతి. "అక్కా, 14 సంవత్సరాల తర్వాత కూడా నాకు హీరో ఛాన్స్ ఇప్పుడే వచ్చేసింది" అన్నాడు ఆదిత్య. "అదే కదా! జైల్లో వాళ్ళందరూ అదే నవ్వుకున్నారట. ఇప్పుడు అదే జైల్లో డైరెక్టర్ కూడా ఉండబోతున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ నీ మీద ఏం ప్లాన్ చేస్తారో చూడాలి" అంది. "ఇంత జరిగినా మారడంటావా?" అన్నాడు. "కుక్కతోక వంకర పోదు. ఎంత సరిచేసినా మళ్ళీ తిరిగొస్తుంది. వాడి కర్మ చూసావా? నువ్వున్న జైలుకే మళ్ళీ తను వెళ్ళాడు. కర్మ మనిషిని వదలదు" అంది. "రిలీజ్ అయ్యేటప్పటికి మంచి మనిషిగా మారతాడు" అన్నాడు ఆదిత్య. "రిలీజ్ అవ్వాలంటే ఎంత లేదనుకున్నా 7 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు నువ్వు హ్యాపీ. మరి నీ పెళ్ళెప్పుడు?" అంది. "ఇంకా కాదక్కా, తను చదువు కంప్లీట్ అయ్యాక" అన్నాడు. "నువ్వు మాత్రం అదృష్టవంతుడివి ఆదిత్య. నువ్వు సంపాదిస్తున్న మొత్తంలో 3 వంతులు ఫౌండేషన్‌కి ఖర్చు పెడుతున్నావు. ఇలాంటివన్నీ ఒప్పుకునే అమ్మాయి నీకు దొరికింది" అంది. "తనని కూడా నీ అంత గొప్ప లాయర్‌ని చేసేయక్క. సమాజానికి ఉపయోగపడుతుంది" అన్నాడు. "సమాజానికే కానీ నీకేం ఉపయోగపడనా? ఇప్పుడైనా ఏదైనా పేపర్ మీద సైన్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చదువుకుని వదినని సలహా అడిగి చెయ్యి" అంది పక్కగా నిలబడి హాసిని. "ఏంటి కోడలి పిల్ల, ఇంకా పెళ్ళి అవ్వకుండానే మా వాడి మీద పెత్తనం చెలాయిస్తున్నావు" అంటూ వచ్చింది పూర్ణ. "ఇప్పుడే ఛాన్స్ కదా అత్తయ్య, పెళ్ళయిన తర్వాత మాట్లాడనిస్తారా" అంది. "నా కొడుకు పెళ్ళాన్ని మాట్లాడనివ్వనంత మూర్ఖుడేం కాదమ్మా" అంది పూర్ణ. అప్పుడే అక్కడికొచ్చిన రవి, "అంటే ఇప్పుడు నేను నిన్ను మాట్లాడనివ్వట్లేదు కనుక నేను మూర్ఖుడిని అంటావు" అన్నాడు. "అయ్యో! నా నోటితో నేను ఆ మాట అన్నానా? మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారు. నేనేం చెయ్యను" అంది.
చూసావా అమ్మా! మీ అత్తయ్య తెలివితేటలివి అన్నాడు రవి. మగవాళ్ళని బట్టి ఆడవాళ్ళ తెలివితేటలు మారుతూ ఉంటాయి మావయ్య అంది హాసిని. సరిగ్గా చెప్పావమ్మా అంది పూర్ణ. నువ్వు మీ అత్తగారి పార్టీయేనా అన్నాడు. మేము మీతో కలవచ్చా అంది విద్య వాళ్ళ దగ్గరగా వచ్చి. వైష్ణవేడి అన్నాడు ఆదిత్య. నువ్వు తిడతావని దూరం దూరంగా తిరుగుతున్నాడు అంటూ వైష్ణవ్ వైపు చూసి దగ్గరికి రమ్మన్నట్టు చెయ్యి ఆడించింది. దగ్గరకొస్తూ సారీ ఆదిత్య గారు. మేమిద్దరం కలవాలనే ఆలోచనే కానీ ఇంకొక ఆలోచన లేదు. అందుకే అలాంటి పొరపాట్లన్నీ చేసేశాను అన్నాడు. ఈ విషయంలో నీతో గొడవ పడదామనుకున్నాను వైష్ణవ్ నేను. నువ్వేం చేసినా మధ్యలో ఆడవాళ్ళని యూజ్ చేసుకొని చెయ్యకు. అవసరమైతే వాళ్ళకి సాయం చెయ్యి అన్నాడు మందలింపుగా. నేను కూడా మీ బాటలోనే నడుస్తానండి. అభయ్ ఫౌండేషన్‌లో కూడా వాలంటీర్‌గా రిజిస్టర్ చేసుకున్నాను అన్నాడు. మమ్మల్నిద్దరిని వదిలేసి మీరంతా ఏంటి ఇక్కడ మీటింగు? అన్నారు మాలతి, శరత్ వీళ్ళ దగ్గరగా వస్తూ. పెళ్ళైపోయింది కదా! ఇక మిమ్మల్ని ఏకాంతంగా వదిలేద్దామని అంది హాసిని. చాలు ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడకు. ఇక్కడ చిన్నపిల్లలం కూడా ఉన్నాం అంది అశు చెయ్యి పట్టుకుంటూ ఆద్య. నువ్వు చిన్నపిల్లవా? ఒక్కొక్కసారి నీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అంది వాసంతి ఆద్యని దగ్గరగా తీసుకుంటూ. నా గురించి తర్వాత ఆలోచించొచ్చు. పెళ్ళైపోయింది. ఫస్ట్ నైట్ కార్యక్రమం ఏదో ఉంటుంది కదా! ఆ ప్రయత్నాలు చేయండి అంది ఆద్య. ఏయ్! అన్నారు అందరూ. వెంటనే వాసంతిని వదిలి ఆశు వెనక్కి దాక్కుంది. అక్కడ యశస్వి షెల్‌లో కూర్చుని ఉన్నాడు. ఊపిరి అందనట్టు అనిపిస్తోంది అతనికి. మొన్న 6 నెలలు శిక్ష అనుభవించిన విశ్వ తోడుండడం వల్ల ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు. "నువ్వు డైరెక్టరువు కదా! మళ్ళీ వచ్చావేంటి?" అన్నాడు అదే సెల్‌లో ఉన్న ఆనంద్. "అవును. నువ్వు?" అన్నాడు అతన్ని చూస్తూ యశస్వి. "నా పేరు ఆనంద్. జీవిత ఖైదు" అన్నాడు. "నేను మొన్నొచ్చినప్పుడు నిన్ను చూడలేదే?" అన్నాడు యశస్వి. "నీకు తోడు హీరో ఎవడో వచ్చాడు కదా! మీ ఇద్దరికీ ఎవరు ఆనలేదప్పుడు" అన్నాడతను. "అవును. అప్పుడు తెలీలేదు. ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది" అన్నాడు యశస్వి. "అలా అనుకోకూడదట. మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లి అనుభవించాల్సిన శిక్ష అంతా ఇక్కడ అనుభవించేస్తున్నాం గనక, చనిపోయాక స్వర్గానికి వెళ్తాము అనుకోవాలట" అన్నాడు ఆనంద్. "అట అట అంటున్నావు? ఎవరు చెప్పారేంటి?" అన్నాడు యశస్వి. "ఇంతకుముందు ఈ సెల్‌లో ఒక సాధువు ఉండేవాడు. ఒక సంవత్సరం నాతో పాటు ఉన్నాడు. తర్వాత విడుదలయ్యాడు" అన్నాడతను. "సాధువు కూడా పాపం చేసి జైలుకొచ్చాడా?" అన్నాడు ఆశ్చర్యంగా యశస్వి. మనిషికి కోపమనేది ఉంటుంది చూడు, అది అన్నిటినీ మరిపించేస్తుంది. ఏమైనా పర్లేదనే తెగునిస్తుంది. కోపం తీరితే చాలు అనిపిస్తుంది. తర్వాతొచ్చే పరిణామాలను గుర్తించదు. ఆ కోపాన్ని జయించలేనివాడు జ్ఞానైనా, సామాన్య మానవుడైనా ఒకటే అన్నాడు. ఆ మాటలకి ఏం మాట్లాడకుండా ఆలోచనలో పడ్డాడు. ఇంతకుముందు ఇదే సెల్‌లో ఆదిత్య అని ఉండేవాడు. ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. తన పని తను చేసుకుపోయేవాడు. పిల్లోడు చిన్నోడు, అయినా చాలా తెలివున్నవాడు అన్నాడు. వాడి పేరు ఆదిత్యనా? అన్నాడు యశస్వి. నీకు తెలుసు. వాడిని జైలుకి పంపించిన డైరెక్టర్ నువ్వే కదా! బాలనటుడిగా నువ్వే పరిచయం చేశావు అన్నాడు ఆనంద్. అతను ఎందుకు జైలుకొచ్చాడో తెలుసా నీకు? అన్నాడు యశస్వి. ముందులో అంత మాట్లాడేవాడు కాదు. రేపు వెళ్ళిపోతాడు అనగా అతను గతం చెప్పడం మొదలుపెట్టాడు. కొంచెం చెప్పేటప్పటికి అతను వెళ్ళిపోయాడు. మొత్తానికి ఒక అమ్మాయి కోసం నిన్ను కొట్టి ఇక్కడికొచ్చాడని చెప్పుకున్నారు అందరూ అన్నాడు. ఆ డైరెక్టర్ నేనే అని ఎలా తెలుసు నీకు? అన్నాడు యశస్వి. ఇప్పుడేంటి? ముందు నువ్వు వచ్చినప్పుడే తెలుసు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాలి. అనుభవిస్తాడు కూడా. లేకపోతే భూమి మీద పాపం పెరిగిపోయి భూమాత మొయ్యలేదు. నేను చేసిన పాపానికి 14 సంవత్సరాలు శిక్ష. నేనప్పటి నుండి ఇదే జైల్లో ఉన్నాను. ఇదే రూమ్ కూడా. నీకప్పుడు 6 నెలలే పడితే పాపం నుండి బానే తప్పించుకున్నావనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చావు అన్నాడు. ఆదిత్య కూడా ఇదే రూమ్‌లో ఉన్నాడా? అన్నాడు యశస్వి ఆశ్చర్యంగా. అవును. మీరు కూర్చున్న దగ్గరే కూర్చుని ఉండేవాడు. ఎవ్వరితోటి మాట్లాడేవాడు కాదు. మొత్తానికి నిర్దోషిగా బయటికి వెళ్ళాడు. ఎవడి వల్ల ఇక్కడికొచ్చాడో వాడే ఇక్కడున్నాడు అన్నాడు. ఒకసారి ఆ గదిని పరిశీలనగా చూస్తున్నాడు యశస్వి. నేరం మోపి ఎవరినైతే అన్యాయంగా జైలుకి పంపించాడో వాడు వేదన పడిన దగ్గరికే నా పాపం నన్ను తీసుకొచ్చింది.
అదే స్థితి మళ్ళీ నాకు వచ్చింది. అప్పుడు తను చెయ్యని తప్పుకొచ్చాడు. ఇప్పుడు నేను చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే. అసలు మాలతికి జరిగిన అన్యాయానికి నేను జైలుకి రావాల్సుంది. వాళ్ళు ఈ సమాజానికి భయపడ్డం వల్ల అది బయటపడలేదు. ఇప్పుడు నా కూతురి మార్ఫింగ్ వీడియోకే నాలో ఒక మనిషిని చంపేంత కోపం ఉంటే వాళ్ళకెంత బాధ ఉండుంటుంది. నేను చేసిన దానికి నాకీ శిక్ష సరిపోదు అంటూ కుమిలిపోతున్నాడు యశస్వి. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు. నీ కన్నీటితో కొంత పాపం కడిగేసుకో అన్నాడు ఆనంద్. ఈ స్టోరీ ఇక్కడితోటయిపోయింది. ఈ కథ మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ కథ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.